Hi friends, welcome back to my channel. Sagu Araswa. Maite mali వచ్చేసాము. కొత్త ఐటమ్ ఈ రోజు అయితే హెల్దీ ఐటమ్. రోజు జంక్ ఫుడ్స్ అవి ఇవి తిని హెల్త్ పాడైపోతుంది అని ఆగో అయితే మంచి హెల్దీ టేస్టీ డ్రింక్ ఐటమ్ తో వచ్చేసాము. ఈ రోజు తిండి పోటీ నా తాగుడు పోటీకి హెల్దీ ఐటమ్ అండి. ఏంటో గెస్ చేయండి ఒకసారి. ఫ్రూట్ సలాడ్ అండి. బనానా, యాపిల్, పొమగ్రనేట్ అండ్ సీడ్స్. అవేంటి సబ్జా సీడ్స్ తోటి చాలా హెల్దీ చాలా హెల్దీ రెసిపీతోనైతే వచ్చేసినాము. జ్యూస్ కి అయితే లైక్ చేయండి. జ్యూస్ కి అయితే వెంటనే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు అన్ని తింటున్నాం కదా జంక్ ఫుడ్, బిర్యానీ అని అదని ఇదని తిని కొంచెం హెల్త్ కూడా ఖరాబ్ అయింది. మరి తిండి పోటీల వల్ల అతిగా తిని కొంచెం హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటామని ఐటమ్స్ కూడా పెట్టుకుందామని ఫిక్స్ అయిపోయినాం అన్నట్టు. జ్యూస్ కూడా పెట్టుకుందాం. నైట్ టైం ఇప్పుడు డిన్నర్ తిన్నాం అన్నం. ఇక పడుకునే ముందు ఇదైతే వేసుకుంటున్నాం. సుంటే కప్పు చిన్న ఉంది కానీ ఇలా బాగా పడుతుంది. విడల్పుడు ఉంది నా లెక్క. మా పండి బాబు అయితే ఎట్లా తాగుడు అంటే తాగచ్చు తినచ్చు రెండు కదా. స్పూనేనా స్పూన్ తాగొచ్చు కదా. మిల్క్ ఎట్లయినా కాదు ఎట్లయినా కదా విన్. ఓకే ఇవాళ ఎవరు విన్ అవుతారో మరి చూద్దాం. పన్ని బాబు కూడా ఉన్నాడు ఇవాళ. కొంచెం తాగుతుండు. ఇట్లాంటి ఐటమ్స్ అయితే ఉరికత్తాడు పెట్టుకోవడానికి. వేరే ఐటమ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నా. 2, 3 స్టార్ట్. రోజు జంక్ ఫుడ్ అవుతుంది. పెట్టుకో అదే కరెక్ట్గా ఉంటుంది. అసలు అయితే ఇవాళ బనానాలు తెచ్చిండు. బాగా ఉన్నా తింటలేరని తిట్టిండు. ఖరాబ్ చేస్తారు తింటలేరని తిట్టిగా అయితే చేసిన. కాస్పరంగా విన్ అవుతావు కానీ మెల్లగా గొంతులో కట్టుకుంటాయి. తినే కరెక్ట్ ఉంది తాడు కన్నా. తాడు కరెక్ట్ అనిపిస్తుంది. మెల్లగా పని బాబు. అబ్బా అయిపోతుంది. సగం కింద వచ్చినావు కింద కౌంటింగ్ ఎంత తావు డ్రెస్ మీద వేసుకున్నావు. నువ్వు కాదు నువ్వు సగం కింద వారం వచ్చినావు. మాకు పడ్డది చూడు. కాంపిటీషన్ అంటే అన్ని చూసుకుంటూ మెయింటైన్ చేయాలి. కింద పడి చేద్దు కావాలని నీకు కూడా కింద పడిపోతే నేనే విన్ అవుతుంది. మరి మొత్తానికి అసలు ఓటికి ఏం తక్కువ ఉంటుంది గట్టిగా ఎత్తాడు అమ్ముతాడు కదా. ఇంత ఘోరంగా తయారయ్యారు మా వాళ్ళు అయితే. మొత్తం అసలు ఇద్దరే ఉన్నారు. నువ్వే తక్కువనా? తక్కువైనట్టు అసలు గట్ట తినడు ఏంది? నువ్వు తక్కువైనట్టు లప్పలప్ప అసలు చూడండి లప్పలప్పనాడు వేస్తుంది గట్టిగానే కానీ ఇక
మరి స్పూన్ తో తినరాలేదు కొంచెం కొంచెం ఇక కొద్దిగా దాచిపరంగా కొంచెం అన్నా. ఓకే ఈ రోజు అయితే మా పని బాబు విన్నర్ అయ్యిండు. ఎట్లా విన్నర్ అయినట్టు సంఖ్యలో కొట్టద్దు నువ్వు కావాలని కూడా కొట్టినట్టు. మీరు చెప్పండి పన్ని బాబు విన్నా బాగా విన్నా మీరే చెప్పండి. అట్లయితే మేము కూడా అసలు వాళ్ళకి వేయిందంటూ అట్లా అని సరే సరే ఇక ఇదంతా కాదు కానీ మీరే చెప్పండి ఈ రోజు ఇదైతే ఎవరు విన్నర్ అనేది మీరే కామెంట్ చేసి చెప్పండి. నిర్ణయం చెప్పండి. ఇదైతే నేనైతే మస్తు నీట్ గా తాగిన ఒక్క చుక్క కూడా వాళ్ళలేదు. ఇబ్బంది వాళ్ళు నాది అనమాట నాది కూడా వాళ్ళలేదు. నేను కూడా సూపర్ నీట్ గా తాగిన మంచిగా ఫ్రూట్ తింటే అమ్మా ఇట్లా తింటే కట్టినా ఈ ఫ్రూట్ తింటే ఇప్పుడు మనం చేసుకునే గ్లాస్ ఎంత 50 రూపాయలు ఉంటుంది దాదాపు నాకు తెలుసు. అన్ని వేసుకొని మంచిగా చేసుకున్నాం కాబట్టి ఆ కొనదైతే 20 రూపాయలకి ఇస్తారా కానీ ఇంత మంచిగా చేసుకోవాలంటే మనతో ఏమైంది కాదు కానీ అంటే రోజు ఇంత గంటే కాకుండా ఒక్క ఫ్రూట్ అయినా తింటే హెల్త్ కు మంచిది సరే ఫ్రెండ్స్ ఇక ఇట్లా ముచ్చట పెట్టుకుంటూ పోతుంది రోజు గడవది కానీ మాది నడుతూనే ఉంటుంది తెల్లారు రాక కానీ. మా ఈ ఫ్రూట్ సలాడ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే కొత్త చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ మంచి పోటీతో కలుసుకుందాము. దీంట్లోనైతే ఎవరు విన్ అయినరు అనేది మీరే డిసైడ్ చేయాలి. మా పని బాబు తొండేశాలు వేసి కాదు. గుడ్ నైట్.